ఈ విధంగా సాక్ష్యం పంచుకోవడానికి నాకు దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మాది రాజమండ్రి పట్టణం. మొట్టమొదటిగా మా కుటుంబంలో మా తండ్రి గారు ప్రభువైన యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా ఎలా అంగీకరించారు అనేది ప్రాముఖ్యమైన సాక్ష్యం. మా నాన్నగారి పేరు రామచంద్రుని రామయ్య గారు, రామకృష్ణారావుపేట, రాజమండ్రి. మా నాన్నగారికి ముందుగా ముగ్గురు మగపిల్లలు, అందమైన పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ కారణంతో మా నాయనమ్మ గారు చాలా దుఃఖ సాగరంలో మునిగి తేలుతూ, ఎందుకు ఇట్లాగా ముగ్గురు పిల్లలు చనిపోయారు, పైగా మగపిల్లలు చనిపోయారు, ఏ శాపము మనల్ని వెంటాడుతుందో అని శాప విముక్తి కోసం యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. ఆ పరిస్థితిలో మా నాన్నగారు ఒక్కరే మిగిలారు. ఇక మా నాన్నగారిని చాలా అల్లారు ముద్దుగా చిన్నతనంలోనే భక్తి బాగా నూరిపోశారు. కాబట్టి మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి కూడా దేవుడంటే లేక దేవుళ్ళంటే అమితమైన భక్తి, ప్రేమ, దేవుళ్ళను వెంబడించాలి అనేటువంటి ఆలోచనతో చిన్ననాటి నుంచి కూడా ఆయన భక్తి బాగా అలవర్చుకున్నారు. మాకు రాజమండ్రి కనుక పక్కనే గోదావరి, ప్రతిరోజు గోదావరి స్నానం చేస్తూ ఈ విధంగా ఆయన బాల్య దినాలు గడుస్తున్నాయి. ఇక మా తాతగారు, మా నాయనమ్మ గారు కూడా చాలా సంతోషపడుతున్నారు. ముగ్గురు బిడ్డలు చనిపోయినా మంచి భక్తి కలిగిన బిడ్డను దేవుడు మనకి ఇచ్చాడని మరి తల్లిదండ్రులు సంతోషపరుస్తూ భక్తి భావంతో ఆయన దైవికంగా పెరుగుతున్నారు. తర్వాత హై స్కూల్కి వెళ్ళారు. హై స్కూల్కి వెళ్ళేటప్పటికీ చాలా వరకు జ్ఞానోదయం కలిగింది. తర్వాత మా తాతగారు కూడా, నాయనా ఇక నీకు చదువు చాలు, మరి నీకు చాలా బాధ్యతలు అప్పగించాలి నేను అని మా తాతగారు, ఆ రోజుల్లో బాగా సంపన్నమైన కుటుంబం మాది, స్థితిమంతులు, ఒకే కుమారుడు కనుక నీవు ఇక చదువు ఆపేయమ్మా, నీకు చాలా బాధ్యతలు అప్పగించాలి నేను ఒక్కడిని అయిపోయాను అని ఆ రోజుల్లో మరి ఒక పక్కన పొలాలు, మరొక పక్క మా తాతగారి దగ్గర 20 మంది బంగారు పని చేసేవారు. దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, మేము విశ్వబ్రాహ్మణ ఆ కుటుంబానికి చెందినవారం. దాంతో మా నాన్నగారు కూడా తండ్రి మాట విధేయులై చదువు ఆపి ఈ బంగారపు పని వ్యవహారాల్లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మా ఇంట్లో ఆ దినాల్లో 100 కాసులు బంగారం ఉండేది. పెద్ద పెద్ద జమీందారులు మా ఇంటికి వచ్చి విలువైన ఆభరణాలు చేయించుకునేవారు. కాబట్టి మా నాన్నగారు కూడా ఈ పని నేర్చుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. చాలా త్వరితగతిని పని నేర్చుకుని మంచి నగిషి పని, చెక్కుడు పని బాగా చేసేవారు. ఇంకా మా నాన్నగారు చేసే వస్తువులకి ఆకర్షితులై, ఇంకా మీ అబ్బాయి చేయాలండి మా వస్తువులని చెప్తూ ఉండేవారట. చిన్న వయసులో మా నాన్నగారి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించాయి. అలా ఉంటుండగా మరి మా తండ్రి గారికి దేవుళ్ళ మీద ఉన్న అమితమైన ప్రేమను బట్టి భక్తి భావంతో మరి ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్ళి ఆయన మొక్కుకునేవారు. ఎందుకంటే నేను ఒక్కడినే మిగిలాను, నాకు ముందు ముగ్గురు అన్నయ్యలు చనిపోయారు, భగవంతుడు నాకు ఈ గొప్ప జన్మ ప్రసాదించాడు, ఆ దేవుళ్ళ యొక్క రుణం తీర్చుకోవాలి అనే దృక్పథంతో ఆయన అట్లా ఉండేవారు. రాను రాను ఈ బంగారు పనిలో గొప్ప నేర్పరి అయిన పనివాడయ్యాడు కనుక మా నాన్నగారికి మరొక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అరే మరి ఇంత బంగారం, ఇంత వెండి మనకు ఉంది కాబట్టి వెండితో బంగారంతో దేవుళ్ళను తయారు చేద్దాం అని చిన్న చిన్న విగ్రహాలు తీస్తూ వాటిని ఆనాటి జమీందారులు అనే వాళ్ళు, బాగా సంపన్నమైన ధనవంతులు కొని పట్టుకెళ్ళేవారు. ఈ క్రమంలో ఒక రోజున మా నాన్నగారు చేసిన అందమైన విగ్రహాలను చూసి మా నాన్నగారు చాలా సంతోషపడిపోతున్నారు. అబ్బా, నేనేనా ఇంత అందంగా చేశాను, ఎంత అందమైన కళ్ళు పెట్టా, ముక్కు పెట్టా, చెవులు పెట్టాను, కాళ్ళు పెట్టా, ఇంత గొప్పగా చేశాను నేను, కానీ ప్రాణం పోస్తే ఎంత బాగుండేది అని మనసు వచ్చిందట. మరి ప్రాణం పోయటం ఎవరికి సాధ్యం అండి? మనకు ప్రాణం తీయటం వచ్చి కానీ ప్రాణం పోయటం రాదు కనుక ఇంకా నిరాశతో ఉండిపోయారు. ఆ తర్వాత ఒకానొక దినాన్ని ఆయన చేసిన విగ్రహాన్ని మరి తీసుకువెళ్ళటానికి పురోహితులతో మరి మా ఇంటికి రావడం జరిగిందట. వచ్చి ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నామని పంతుళ్ళు మంత్రాలు చదివి దాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మా నాన్నగారికి కొంత జ్ఞానోదయం కలిగింది. ఇంతకాలం చేసిన నేను, ఇంత సమయం పట్టింది, రేకు తీశాను, తీగ తీశాను, దీన్ని అందంగా తయారు చేసి ప్రాణం నేను పోయలేకపోయాను, వీళ్ళొచ్చి ప్రాణం పోయటండి, ఇది ఎట్లా సాధ్యం? ప్రాణం పోస్తే నడవాలి కదా, చూడాలి కదా, మాట్లాడాలి కదా, కాబట్టి ఇది కరెక్ట్ కాదని మా నాన్నగారు మనసులో వేదన చెంది, అప్పుడు మా నాన్నగారికి మరొక గొప్ప ఆలోచన ఏంటంటే, అసలు తల్లి గర్భంలో చిన్న పాలబొట్టు వలె పడిన నన్ను ఇంత అందంగా చేసిన ఆ శిల్పి ఎవరు? ఆ దేవుడు ఎవరు? ఆ భగవంతుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? నేను చేసిన వాడు కాదు, నన్ను చేసిన వాడు కావాలి అని మా నాన్నగారు ఇక దైవాన్వేషణ ప్రారంభించారు. అసలు దేవుడు ఎవరు? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? నేను పుట్టి పెరిగి నాకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని చూసా, నా జన్మ తరించిపోయింది. మరి నన్ను పుట్టించిన ఆయన ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఎలాగుంటాడు? ఆయన కూడా నేను కనుగొనాలి, ఆయన చూడాలి అని ఆ కాలంలో దేవుళ్ళని గురించి బోధించే ఆ బోధకుల దగ్గరికి పోయి, అయ్యా నాకు నన్ను చేసిన దేవుడు కావాలి,
ఆయన చూడాలని ఉంది. ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలాగుంటాడు, ఇంతమంది దేవుళ్ళని పిలువబడుతున్న వారిలో నన్ను చేసిన దేవుడిని నేను చూడాలి, ఆయన కలుసుకోవాలి అని మా నాన్నగారు ఆనాటి గురువులను ప్రశ్నించినప్పుడు వారు రకరకాలైన సమాధానాలు చెప్తూ, నీకు ఇంకా వయసు రావాలమ్మా, అప్పుడు నీకు జ్ఞానోదయం కలుగుతుంది, ఆ దేవుడే నీకు ప్రత్యక్షం అవుతాడు అని ఇట్లాగా చిన్న చిన్నగా మాటలు చెప్పి సాగనంపేవారట. సరే, మా నాన్నగారికి ఇంకొకసారి ఆశ ఏంటంటే అసలు దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు, ఎలాగుంటాడు, ఇంకొకసారి దేవుళ్ళు అనబడిన వారందరినీ దర్శించొద్దామని మరొక యాత్ర చేశారు. ఎక్కడికి పోయినా మన జాతి వారు చెక్కిన విగ్రహాలే కదా ఇవి, కాబట్టి నన్ను చేసిన వాడు రక్త మాంసములతో ఆత్మను నాలో పెట్టి జ్ఞానాన్ని కలిగించి ఇంత అద్భుతమైన సృష్టిని చేశాడు, ఆయన ఎవరబ్బా అని మా నాన్నగారు కనుగొనడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు, కానీ ఆయనకి సరైన సమాధానం దొరకలేదు. అప్పుడు గ్రంథాలు చదువుదాం, అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, వాటిలో ఎక్కడైనా దేవుని చిరునామా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ దేవుని పాద దాసుని అయిపోదాం అని గ్రంథ పారాయణం చేయడం ప్రారంభించారు. అప్పటికే చిన్న వయసులోనే అనేకమైన గ్రంథాలు చదివారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం అనేది మా నాన్నగారికి కంటోపాఠం, ఇలాగ చాలా గ్రంథాలు చదివారు కనుక ఆయనకి సంతృప్తి అనేది ఇంకా కలగలేదు. మరి ఆ సమయంలో అనిపించిందంటే మా నాన్నగారికి, క్రైస్తవులు మాది పరిశుద్ధ గ్రంథం అంటున్నారు, ఏంటి దీని గొప్పతనం, అసలు పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఈ పుస్తకానికి ఎట్లా వచ్చింది చూడాలని కరెంటు లేని రోజుల్లో ఆయనకాయనే బైబిల్ కొనుక్కుని మరి కిరసనాల దీపం పెట్టుకుని అర్ధరాత్రి, పగలైతే మా తాతగారు చూస్తారని అర్ధరాత్రి బైబిల్ పారాయణం చేస్తున్నప్పుడు ఆదికాండం అనే మొదటి పుస్తకంలోనే దేవుని యొక్క సృష్టి ఎలా ఆరంభమైంది, దేవుడు 5 దినాల్లో ఈ సృష్టిని తన వాక్కు చేత కలిగించి తర్వాత 6వ దినాన్ని నేల నుంచి మట్టి తీసి మట్టితో అందంగా బొమ్మ చేసి ఆ బొమ్మకు ఆయన పోలికను ఆయన స్వరూప్యాన్ని ఇచ్చి ఆ నాసికారంధ్రం జీవాన్ని ఊదినప్పుడు నరుడు జీవాత్మయ్యాడు అనే మాట దొరికినప్పుడు మా నాన్నగారు చాలా పరవశుడైపోయి, నిజంగా మానవుడు మట్టితో చేయబడ్డాడు కనుకనే ప్రపంచంలో ఏ మనిషిని నలిపినా వచ్చేది మట్టే తప్ప బంగారం రాదు కదా, కాబట్టి మనిషి మట్టితో చేయబడ్డాడు, ఇది వాస్తవం అని మా నాన్నగారికి అర్థమైంది. తర్వాత దేవుడు అనంత జ్ఞాని కాబట్టి అన్ని జీవరాశులు జతలు జతలుగా చేశాడు, కానీ నరుడు ఒక్కడే ఒంటరి అయిపోయాడు, ఇతనికి సాటి అయిన సహాయం చేయాలని దేవుడు ఆలోచించి మరి పురుషునికి స్త్రీని కలగజేశాడు. ఇవన్నీ కూడా మరి మా తండ్రి గారికి ఈ సత్యాలన్నీ ముత్యాలకు దొరుకుతున్నాయి, ఇక హృదయంలో భద్రపరుచుకుంటున్నారు. నిజంగా మా నాన్నగారికి ఒక ఆశ ఉంది, ఏంటంటే దేవుడు ఎవరు అనేటువంటి కోరిక, అది కూడా చిన్న వయసులో. మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు. మా నాన్నగారి ఆశ ఏంటంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుడిని కలుసుకోవాలి అని. మరి పరలోకమందున దేవునికి ఒక ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? వివేకం కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి వంగి నరులను పరిశీలనగా చూస్తున్నాడట. అంతే, మా నాన్నగారు దొరికారు ఆయనకి. ఎప్పుడైతే మా నాన్నగారి ఆశను బట్టి దేవుడు కూడా ఆశపడి చూసి మా నాన్నగారి ఒళ్ళోకి వచ్చి కూర్చున్నాడు దేవుడు. అదేంటంటే ఒళ్ళోకి వస్తాడా అంటే వస్తాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే అంత సమీపంగా వాక్య రూపిగా మా తండ్రి గారి ఒళ్ళోకి వచ్చి కూర్చుని ఇక రోజు మా నాన్నగారితో ఆయన మాట్లాడుతున్నాడు. మా నాన్నగారు కూడా దేవుని మాటలు చదివి వింటున్నారు. ఆ క్రమంలో మరి దేవుని బిడ్డారా బైబిల్ అనేక సార్లు సంపూర్తి చేశారు. తదనంతరం తెలియని విషయాలుంటే ఆ రోజుల్లో ఆ కాలంలో ఎక్కడైతే దైవ సేవకులు ఉన్నారని తెలుసుకుని నక్షత్రాలకు ప్రకాశిస్తూ ఉండేవారు. అక్కడక్కడ వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారి పాదాల దగ్గర కూర్చుని బైబిల్ సత్యాలను ఇంకా వివరంగా తెలియని విషయాలన్నీ కూడా నేర్చుకునేవారు. అలాగే బైబిల్ బోధ ఆయన వంట పట్టించుకున్నారు. తర్వాత ఒకసారి బైబిల్ చదువుతున్నప్పుడు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడి అనే మాట దగ్గర ఆగి, రక్షించబడాలంటే బాప్తీసం పొందాలి అంటే ఏంటి అని తెలుసుకుని మరలా సేవకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు బాగా వివరంగా చెప్పారు. ఇంక దాంతో మా నాన్నగారు తెగించి మా తాతగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను దైవాన్వేషణ చేస్తున్నాను, నీకు తెలుసు ఆ సంగతి, నాకు కావలసిన ప్రభు దొరికాడు, నా రక్షకుడు దొరికాడు, నా విమోచకుడు దొరికాడు, నా పాప విముక్తి కొరకై యజ్ఞ పశువుగా ఆ శిలువలో బలియాగమై రక్తం కార్చి రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను, కాబట్టి నేను బాప్తీసం పొందాలి అన్నారు. అంటే ఆయనకి తెలియక బాప్తీసం అంటే ఏంట్రా అని అడిగారట. ఆ భక్తులందరూ మన ఇంటికి వస్తారు, ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత పాటలు పాడుకుంటూ గోదావరికి వెళ్తాం, అక్కడ బాప్తీసం తీసుకోవాలి, నీటిలో ముంచి పైకి లేపుతారు, అంటే పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త వ్యక్తిగా నన్ను పైకి తీస్తారు అనగానే మా తాతగారికి మండిపోయి అక్కడ ఒక ఇనప కొట్ట ఉంటే అది పట్టుకుని బాగా కొట్టారట. ఏమనుకుంటున్నారా, మన కులం ఏంటి, మన మతం ఏంటి, మనకు దేవుళ్ళు కరువైపోయారా అని ఆయన భాషలో బాగా దూషించారట. అయితే మా నాన్నగారు సౌమ్యంగా మృదువుగా, నేను తర్వాత నీతో మాట్లాడతాను, నీకు వివరిస్తాను నాన్న, ఎందుకు కోపడతావు అని సమాధానించి ఒక రోజున ఇద్దరు ప్రేమగా ఉన్నప్పుడు వివేకంతో అసలు దేవుడు అనేవాడు ఎలాగుండాలి, ఎలాగుంటే దేవుడు అవుతాడు, ఆ లక్షణాలన్నీ కూడా మా తాతగారికి ఎక్స్ప్లెయిన్ చేసి
ఈయన పాపం లేనివాడు, పాపం చేయనివాడు, ఈయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడే పాపులను పరిశుద్ధులుగా చేయగలడు. కనుక నువ్వు ఎన్నన్నా సరే నేను నీకు ఆగను, నా ప్రభువు నాకు దొరికాడని ఒకరోజు బాప్తిస్మానికి డేట్ పెట్టేసుకున్నారట. పెట్టేసుకుని ఆ రోజు చేస్తున్న అడావుడు చూసి మా తాతగారు వెంటనే దీన్ని ఎలా అయినా ఆపాలని శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ ఆ జనాంగం అంతా కూడా మా తాతగారికి ఎంత పేరు ఉందో దాన్ని మించిన పేరు మా నాన్నగారు సంపాదించారు. కాబట్టి ఇప్పుడు తండ్రి పక్షంగా వెళ్ళాలా, కుమారుడు పక్షంగా వెళ్ళాలో వాళ్ళకి తెలియక సైడ్ అయిపోయారు. ఇక మా నాన్నగారు వెంటనే ధైర్యం తెచ్చుకుని పాటలు పాడుకుంటూ క్రైస్తవ భక్త కోటితోటి గోదావరికి వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు మా చుట్టుపక్కల ఉన్న జనమందరూ కూడా రామచంద్రుని రామయ్య గారు ఏంటి ఇంత నిష్టగా ఉండేవాడు, ఏదో యేసుప్రభు నమ్ముకున్నాడట, ఆయన్ని పొందుకోవటానికి గోదావరికి వెళ్తున్నాడట, ఇదేదో చూడాలని పిలవకుండానే 200-300 మంది కూడా వచ్చారట. ఈ సంగతి ఎవరో మా తాతగారు చెవులు వేశారు. ఏమిటంటే ఏమండో జనమంతా మీ అబ్బాయితో వెళ్ళిపోతున్నారు, కానీ ఆయనకి కాళ్ళు నిలబడలేదు. ఆయన పరిగెత్తాడు ఏంటో చూడాలని. అప్పటికే బాప్తిసం అయిపోయి తిరిగి ఇంటికి వచ్చేశారు. రాగానే అలా మీటింగ్ పెట్టి భోజనాలు పెట్టారట. చక్కని సువార్త భక్తులు చెప్పారు. తర్వాత రోజున మా నాన్నగారు స్నానం చేసి ఇంట్లోకి వస్తుంటే మెడలో జంజం కనపడలేదట. ఇక మా తాతగారు నిప్పు తొక్కిన కోతిలాగా పెద్ద పెద్ద కేకలేసి, రేయ్ రామయ్య జంజం వేదరా, జంజం కనపడలేదు అని గట్టి కేకలేస్తుంటే అది తీసి పడేసాను నాన్న అని చెప్పారట. తీసి పడేటివిరా, అసలు మనం ఎవరు అనుకుంటున్నాం, జంజం ఉండవురా, జంజం ఉండాలి అని చెప్పినప్పుడు మా నాన్నగారు చెప్పారు, నువ్వు నాకు వేసిన జంజం వల్ల నాకు ఏం ఉపయోగం లేదు నాన్న, అయితే ఈపు గోక్కోవడం తప్ప నాకైతే దేనికి పని చేయట్లేదు. జంజం ఉన్నవాళ్ళు జంజంతో గోక్కుంటారు, లేని వాళ్ళు గోడకు రాసి గోక్కుంటారు. కాబట్టి నాకు దేవుడు ఎప్పుడో జంజం వేశాడని చెప్పారట. దేవుడు జంజం వేశాడా, ఏది చూపించు, నాకే కాదు నీకు కూడా వేసాడు నాన్న అన్నారట. ఏంట్రా నాకేసాడు జంజం, నీకే కదా అమ్మకు కూడా జంజం వేసాడు దేవుడు అని చెప్పారట. అనేటప్పటికి ఏంటి ఏం మాట్లాడుతున్నావురా అన్నప్పుడు చెప్పారట, దేవుడు నాకు నీకు అమ్మకి వేసిన జంజం ఏంటో తెలుసా చెప్పు అన్నారట. అదే మనస్సాక్షి అని చెప్పారట. చెప్పండి కొట్టండి. ఏమండి, మామూలు జంజం వేసుకుని సిగరెట్ కాలుతాడు, తాగుతాడు, వ్యభిచారం చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ మనస్సాక్షి ఉన్నవాడు తొందరగా అలాంటి పాపం చేయడానికి ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే మనస్సాక్షి గద్దిస్తుంది, మనస్సాక్షి బుద్ధి చెప్తుంది, మనస్సాక్షి మనల్ని ప్రశ్న వేస్తుంది, నువ్వు చేసే పని ఏంటని. కానీ జంజం చెప్పదు కదా. అప్పుడు మా తాతగారికి మతిపోయి, ఇంత జ్ఞానం ఎక్కడదా అని అడిగారట. ఇదిగో నాన్న, దేవుని జ్ఞానం అంతా ఇందులో నింపేశాడు. ఇది చదివినవాడు నిజమైన బ్రాహ్మణుడు, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మడు. ఇది చదివితే నిజంగా బ్రాహ్మడే, కనుక నాకు దేవుడిచ్చిన జ్ఞానం అని చెప్పారట. సరే, ఇక మా నాన్నగారి జీవితాన్ని చూస్తున్నారు, ఎక్కడ తప్పు దొరుకుతాడు ఆయుడు, ఎక్కడ పట్టుకుందామని చూస్తుంటే మా నాన్నగారు నమ్మింది పరిశుద్ధుడి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని. కాబట్టి మా నాన్నగారి ప్రవర్తనలో ఎక్కడ తప్పు దొరకట్లేదు. బంధువులు వచ్చినా వాళ్ళతో ఎక్కడికి సినిమాలకు వెళ్ళట్లేదు. ప్రార్థనా పని ఇట్లాగా ఆయన జీవిస్తుంటే అప్పుడు మా తాతగారు మౌనం అయిపోయాడట. ఈ యవన కాలంలో ఎన్ని వేషాలు వేస్తారు, కానీ ఇదేంటి ఇంత పరిశుద్ధంగా ఉన్నాడంటే వీడు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడని మనసులో పెట్టుకున్నారు. తర్వాత మా నాన్నగారికి వివాహమైంది. వివాహమైన తర్వాత మేము 7 సంతానం జన్మించాం. ఇక మా తాతగారు సంతోషం ఇంత అంత కాదు, నా ఆస్తి అంతటి కూడా మనవలు సరిపోతున్నారు. 3 పిల్లలు చనిపోతే 7 ఇచ్చాడు దేవుడని ఇక మాకు పేర్లు పెట్టడానికి ఆయన పంచాంగం చూసుకుని మగవాళ్ళకైతే దేవుళ్ళ పేర్లు, ఆడవాళ్ళకైతే దేవతల పేర్లు ఆయన రాసి పెట్టుకుంటున్నాడు. మరి పుట్టిన ప్రతి పిల్లవాడికి 100 తులాలతో వెండి కంచాలు చేసి నామకరణం, అన్నప్రసరం కూడా ఆ రోజు చేసేవారట. అయితే మా నాన్నగారు చెప్పారు, నాన్న నువ్వు ఏదో పేర్లు రాస్తున్నావు, అలాంటి పేర్లు ఏవి కూడా నా పిల్లలకి పెట్టడం లేదన్నాడు. నా మనవులు నా ఇష్టం, నువ్వు బైబిల్లో పేర్లు పెడితే నేను ఊరుకుంటానా అన్నాడు. అప్పుడు మా నాన్నగారు జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి, నీకు నాకు గొడవద్దు, నేను పెట్టిన పేరు నీకు నచ్చకపోతే అప్పుడు పేరు మార్చుకో అని మా నాన్నగారు తెలివిగా ముందు పుట్టిన అబ్బాయికి వజ్రం అని పేరు పెట్టారు. ఇక మా తాత సంతోషం, తాత కాదు నా మనవడు వజ్రం, అబ్బా మరే పేరు పెట్టావరా అని సంతోషపడిపోయారట. సంతోషపడిపోయి వజ్రం అని పెడితే వజ్రాచార్యం తగిలించాడు మా తాత. తర్వాత అమ్మాయి పుడితే రత్నం అని పెట్టారు. తర్వాత అమ్మాయి పుడితే వైడూర్యం. తర్వాత అమ్మాయి పుడితే పుష్యరాగం. మళ్ళీ అమ్మాయి పుడితే మాణిక్యం అని పెట్టారు. తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టాడు, వాడికి బంగారం అని పెట్టారు. తర్వాత నేను పుట్టాడికి మా తాతగారు యేసుప్రభు నమ్ముకున్నాడు. చెప్పండి కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు మా నాన్నగారు సంతోషపడి, వీడు పుట్టగానే నా తండ్రి ప్రభువుని తెలుసుకున్నాడు కనుక మన భారతదేశానికి సువార్త పట్టుకొచ్చిన వాడు సెయింట్ థామస్, కాబట్టి నాకు థామస్ అని పేరు పెట్టారు. మా తాత తోక తగిలించాడు థామస్ ఆచార్యని. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఈ ఆచార్య అంటే ఏం కాదురా, నీ జీవితాంతం ప్రభుని వెంబడిస్తే నువ్వు ఆచార్య అవుతావు, జీవితాంతం ప్రార్థించే వాళ్ళంతా పూజారులు అవుతారు, కాబట్టి ఆచార్యులైనా పూజారులైనా మనమే అని చెప్పారు. తర్వాత నేను కూడా బాల్య దినాలు ముగించి యవనంలోకి వెళుతున్నప్పుడు నాకు కూడా ఇదే ఆశ, అరే ఇంతమంది దేవుళ్ళు ఉంటే మా నాన్నగారు ఏంటి యేసుప్రభు అక్కడే నమ్ముకున్నాడు అనే ప్రశ్న. నా స్నేహితులు కూడా అడిగేవారు, రేయ్
మీకు ఒకే దేవుడు రా, దేవుడు శిలువలో చచ్చిపోయాడు, మాకు ఇంతమంది దేవుళ్ళు అని చెప్తుండే నాకు యవనస్తుడిని కనుక రోషంగా ఉండి ఒకరోజు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి గట్టిగా నిలదీసి అడిగా. అంత ధైర్యం లేదు కానీ ఆ సమయం అలా అనిపించింది. అప్పుడు మా నాన్నగారు చెప్పారు. అప్పుడు ఆయన బంగారం పని చేస్తున్నారు అనమాట. ఇంత ముద్ద తీసి నా చేతికి ఇచ్చారు బంగారం. ఇదేంట్రా అన్నారు. ఇది బంగారం అన్నా. బంగారమేనా అన్నారు. బంగారమే అన్నా. అయితే దీన్ని అగ్నిలో పెట్టి కాల్చన్నారు. ఆ ముద్దను తీసి అగ్నిలో పెట్టి కాల్చినప్పుడు బాగా కాలిన తర్వాత మళ్ళీ తీసి బయట పెట్టమన్నారు. మళ్ళీ బయట పెట్టా. కాసేపు ఆగిన తర్వాత చల్లారిపోయింది. ఇందులో ఏం చూసావని అడిగారు నన్ను. ఇది నాకు ఇచ్చినప్పుడు దగదగా మెరుస్తుంది, అగ్నిలో పెట్టినప్పుడు కూడా దగదగా మెరుస్తుంది, బయటకు తీసినప్పుడు కూడా దగదగా మెరుస్తుంది అన్న. అప్పుడు అన్నారు, ఇది బంగారం కాదురా, ఇది మేలిమి బంగారం అన్నారు. ఏ బంగారం? మేలిమి బంగారం. మేలిమి బంగారం అంటే అర్థం ఏంటంటే కల్తీ లేదని. అలాగే యేసు ప్రభువు వారు బ్రతికిన దేవుడే, చనిపోయి సమాధి చేయబడిన దేవుడే, తిరిగి లేచినా ఆయన దేవుడే. అందుకే ఆయన నమ్ముకున్నారు అని చెప్పారు. చెప్పండి కొట్టండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు, మార్పు లేనివాడు, మారనివాడు అని చెప్పారు. అప్పుడు నాకు చాలా విశ్వాసం కలిగి నేను కూడా మారు మనసు పొంది నా బాల్య పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ అడిగి వాక్యానుసారమైన బాప్తీసం పొంది నేను దేవునిలో అడుగులు వేయటం ప్రారంభించా. అయితే దేవుని బిడ్డారు, అప్పటికి మా నాన్నగారు ఈ విగ్రహాలు చేయటం మానేసి ఓన్లీ నగలు చేస్తుండేవారు. అంతేకాదు ఎక్కువ సువార్త ప్రకటించాలని ఆశ ఉండేది. కాబట్టి పూజారులను పిలిచి వాళ్ళకి, సన్యాసులు సాధువులను పిలిచి వాళ్ళకి ఈ రకరకాలుగా మనుషులకు ఆయన సువార్త చెప్పేవారు. తర్వాత మా నాన్నగారికి ఒక ఆశ ఉండేది ఏంటంటే సువార్త అందని వారికి చెప్పాలి, వాక్యం అందేవారికి కాదు. అలాగే అందని వారు ఎవరున్నారంటే జైల్లో ఖైదీలు ఉన్నారు. ఖైదీల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం అందరికీ అవకాశం ఉండదు, జైల్లోకి ఎవరిని రానివ్వరు. కాబట్టి మా నాన్నగారికి ఉన్న భారాన్ని బట్టి, దేవుడు పెట్టిన దర్శనాన్ని బట్టి మా నాన్నగారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలకు సువార్త చెప్పడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. నేను చిన్నపిల్లవాడిగా మా నాన్నగారితో వెళ్తూ మా నాన్నగారు వాక్యం చెప్తుంటే నేను కూర్చుని వాక్యం చదివేవాడిని. అలాగే కొన్ని సంవత్సరాలు జరిగింది. తర్వాత మా నాన్నగారు 80లో ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆ సేవ అలా స్తంభించిపోయింది. చాలామంది ఆశపడ్డారు జైల్లో సేవ చేయడానికి, కానీ ఆ సమయంలో దేవుడు ప్రభుత్వం ద్వారా ఆ పర్మిషన్ నాకు ఇచ్చాడు. 1983లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో సేవ ప్రారంభించా. దేవుని బిడ్డలారా, ఎంతటి కరుడు గట్టిన దొంగలకైనా, నరహంతకులకైనా సువార్త చెప్పడం అనేది నాకు చాలా తేలిక. కానీ మీలాంటి రోజు చెప్పడం భయం. ఎందుకో తెలుసా? జైల్లో ఉన్న వాళ్ళంతా పట్టబడ్డ దొంగలు, బయట ఉన్నవారు పట్టబడని దొంగలు. అవునా కదా? దొంగలు ఎక్కడ ఉంటారంటే జైల్లో ఉంటారంటారు, లేదు, దుగ్గిరాల్లో కూడా ఉంటారు. ఉంటారా? మీ ఇంట్లోనే ఉంటారు దొంగలు. ఏమండి? భర్త జేబులో డబ్బులు దొంగిలించేస్తారు ఆడవాళ్ళు ఎక్కడెక్కడో పోపులు పెట్టిలో పెట్టిన డబ్బులు కూడా మగవాళ్ళు తీసేస్తారు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు దొంగిలిస్తారు. అంతెందుకంటే ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు పాత చెప్పులు వేసి కొత్త వేసుకెళ్ళిపోతుంటారు. అది కూడా దొంగతనమే కదా. జైల్లో ఉన్న వాళ్ళు కత్తులతో నరికి చంపితే బయట ఉన్నవారు నాలుకకు పదును పెట్టి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారట. అంటే కత్తితో చంపినా, నాలుకతో చంపినా హత్యే. జైల్లో ఉన్న వాళ్ళు రేపు కేసులు చేసి వ్యభిచారంతో పట్టబడి జైలుకి వస్తారు. కానీ బయట ఉన్న వాళ్ళు ఒక స్త్రీని లేక ఒక పురుషుని మోహపు చూపుతో చూస్తే అది హృదయంలో వ్యభిచారం చేసినట్టే అన్నాడు ప్రభు. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారట. జైల్లో ఉన్న వాళ్ళు చట్టానికి దొరికారు, మనం యేసయ్యకు దొరికాం. దేవునికి స్తోత్రం. లేకపోతే మీరు నేను అందరూ జైల్లో ఉండవలసిన వాళ్ళమే. దేవుని చేత క్షమించబడి రక్షించబడి ప్రభు సన్నిధికి వచ్చాం. దేవుని బిడ్డలారా, మరి అప్పటి నుంచి నేను జైల్లో సేవ చేస్తున్న ఆ క్రమంలో ఎంతోమంది కరుడు కట్టిన దొంగలు, కత్తి పట్టుకుని జైలుకి వచ్చిన వాళ్ళు తిరిగి బైబిల్ పట్టుకుని బయటకు వస్తున్నారు. కారణం ఏంటి? దేవుని వాక్యము బండను బద్దలు చేసి సుత్తి వంటిది అన్నాడు. ఏమంటే బండబారిన హృదయాలను పగలగొట్టేటువంటి ఒక సుత్తి లాంటి దేవుని వాక్యం. త్రాగుబోతులు, వ్యభిచారులు, సంసారులుగా, ఏమంటే వీధి రౌడీలు బయటకు వచ్చి వీధుల్లో పత్రికలు పంచిపెడుతూ గొంగళ పురుగు లాంటి వాళ్ళు సీతాకోచిలుగా మారి అనేక మంది ఈ రోజున సేవకులయ్యారు, సంఘాలు కట్టుకున్నారు, విశ్వాసులయ్యారు. మీకు బాగా పరిచయం ఏంటంటే పక్కనే ఉన్నాడు బ్లెస్సింగ్ జ్యువెలర్స్. నేనే ఆ పేరు పెట్టి ఆ షాప్కి నామకరణం చేశా. నేనే వాళ్ళకి బాప్తీసం ఇచ్చా, భార్యాభర్తలకి. దేవుని బిడ్డలారా, ఇలాగ సమాజంలో చెప్పాలంటే అనేక మంది. నాతో ఒక సహోదరుడు వచ్చాడు, లైఫ్ చేసి నన్ను కారులో తీసుకొచ్చాడు డ్రైవర్గా. సమాజంలో గొంగళ పురుగులాగా ఉన్న వాళ్ళు ఈ రోజున సీతాకోచిలుకలాగా కుటుంబాలకి, సమాజానికి ఎంతో మేలుకరంగా జీవిస్తున్నారు. అయ్యా, మాకు ఇది చెరసాల కాదండి, ఇది మాకు రక్షణశాల. దేవుని బిడ్డలారా, మీలో చాలామందికి గుర్తుంటుంది, 93వ సంవత్సరంలో చిలకలూరుపేట దగ్గర ఒక బస్సు దహనం కేసులో
26 మంది చనిపోయారు. ఆ కేసులో సాతుల సాతుల చలపతిరావు, గంటెల విజయవర్ధన్ రావు ఇద్దరు స్నేహితులు, 18, 19 సంవత్సరాల వయసు కలిగిన వారు. ఇందులో ఒక వ్యక్తికి 2,000 రూపాయలు కావాల్సి వచ్చాయి, ఎమర్జెన్సీ అది. కాబట్టి మరొక వ్యక్తిని తీసుకుని ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారే, నాకు అర్జెంట్గా 2,000 కావాలరా, ఈ 2,000 రూపాయలు ఎలా సంపాదించాలి, మనం ఇంటికి వెళ్ళి దొంగతనం చేయలేం, మనకు అలవాటు లేదు, కొన్ని బ్యాంక్ ఏమైనా దోసుకుందామంటే అసలే రాదు మనకి, ఓ పని చేద్దారో దారి దోపిడీ చేద్దాం అని గుంటూరు వాస్తవ్యులు ఇద్దరు గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్ళి ఫస్ట్ షో సినిమా చూసి భోజనం చేసి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులను పట్టుకుందామని బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి హైటెక్ బస్సు ఒకటి హైదరాబాద్ టు చిలకలూరుపేట వెళ్ళే బస్సు నరసరావుపేటలో ఆగింది. ఇద్దరు కూడా బస్సు ఎక్కారు. వీళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఏం లేవు, ఎందుకంటే వీళ్ళకి నేరం చేయటం రాదు. కానీ ఒక డబ్బాలో పెట్రోల్ తీసుకుని బస్సు ఎక్కారు. వీళ్ళు అనుకున్న ప్రదేశం రాగానే నిర్మానుష్యంగా ఉంది. అర్ధరాత్రి 2:30 సమయంలో కొంత పెట్రోల్ పోసారట. పైగానే డ్రైవర్ వెంటనే షాక్ అయ్యాడు, ఏంటి పెట్రోల్ వాసన వస్తుంది అని లైట్లు వేసాడు. లైట్లు వేస్తే ఇద్దరు కూడా మేమే పోసాం, పక్కకు పెట్టి వస్తానన్నారట. డ్రైవర్ భయపడిపోయి బస్సు పక్కన పెట్టాడు. లైట్లు వేశారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు మేలుకుంటున్నారు. ఏం జరిగింది అంటున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఏం లేదు, మర్యాదగా మీ చెవులి మెడలో గాజులు, డబ్బు ఉంటే డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి, మేము పట్టుకుపోతాం, మేమేం చేయం మిమ్మల్ని. ఒకటోసారి రెండోసారి అంటున్నారట. ఎవరిచ్చేస్తారని మెడలో గొలుసులు గట్ట కష్టపడ్డాయి. అందులో ఒకడు ఏం చేయాలంటే ఒక అడుగు ముందుకేసి బయటికి దిగి బస్సు మీద పోస్తున్నాడు పెట్రోల్. ఒకడు బస్సులో ఉన్నాడు, అగ్గిపెట్టి పట్టుకున్నాడు. మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో బస్సు ఫైర్ అయిపోయింది. ఎవరి సీట్లో వాళ్ళు అలాగా కాలిపోతున్నారు. ఆక్రందనలు, కేకలు, అరుపులు, ఎక్కడ చుట్టుపక్కల ఇల్లు లేవు. అప్పుడు ఇలాగ మీడియా లేదు, అంతా ప్రింట్ మీడియా. అలాంటి పరిస్థితిలో వాళ్ళు బంగారం దోచుకోలేదు, కానీ వాళ్ళు కూడా భయపడి పారిపోయి ఎక్కడికో వెళ్ళి గుండు చేయించుకుని గుర్తుపట్టకుండా తిరుగుతున్న సమయంలో 24 గంటల్లో ఇద్దరిని పట్టేసి కోర్టుకి హాజరుపరిస్తే కోర్టు వెంటనే రాజమండ్రి జైలుకి రిమాండ్కి పంపించింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి కోర్టు, జైలు, కోర్టు, ఇలాగ వాళ్ళ జీవితం సాగుతూ ఉంది. ఈలోగా జిల్లా కోర్టులో ఉరిశిక్ష పడిపోయింది. ఎప్పుడైతే జిల్లా కోర్టులో ఉరిశిక్ష పడిందో హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఎప్పుడైతే హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారో వాళ్ళు హృదయాలు కఠినమైపోయి, ఒరే మనం ఎలాగ చనిపోతాం కనుక ఎవరికి మనం భయపడక్కర్లేదు, ఎవరికి మనం జడవక్కర్లేదు, మనకి ఏది కావాలో అది క్షణాల్లో పట్టుకొచ్చి ఇవ్వకపోతే చచ్చిపోతామని చెప్పి బెదిరిద్దాం అని ఆ కాలంలో ప్రసాదరావు గారని ఆయన గ్రూప్ 1 ఆఫీసరు జైలు సూపరింటెండెంట్గా వచ్చాడు. ఇక ఆయనకి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే మేము అడిగింది క్షణాల్లో తేపోతే మేము ఉరి తీయటానికి ముందే చచ్చిపోతాం అని ఇట్లా మాట్లాడుతుంటే ఆయన చాలా భయపడతా ఉన్నాడు. ఏమో విరక్తి కలిగి గబుకుని సూసైడ్ చేసుకుంటే అది నా మెడకు చుట్టుకుంటుంది ఎట్లాగని భయపడుతున్న సమయంలో ఒకరోజు నన్ను పిలిపించాడు ఆయన ఆఫీస్కి. నేను సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళా. ఆయన అన్నాడు, ఆచార్య గారు, 2 ఉరిశిక్ష పడ్డ వాళ్ళు జైల్లో ఉన్నారు, మీకు తెలుసా అంటే, ఉండటమైతే తెలుసండి, చూడలేదన్నా. కాబట్టి ఎందుకంటే వాళ్ళని చూడాలంటే జైల్లోనే మరొక జైలు ఉంటుంది అన్నమాట, చాలా స్ట్రిక్ట్గా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి. 2,000 మంది ఖైదీలు జైల్లో ఉంటారు. 2,000 మంది ఖైదీలు ఎలాగుంటారో వీళ్ళిద్దరికి తెలియదు, వీళ్ళిద్దరు ఎలాగ ఉంటారో మిగిలిన వాళ్ళకి తెలియదు. అలాంటి బందోబస్తులో వారిని పెట్టారు. అప్పుడు సూపరింటెండెంట్ గారు చెప్పారు, అయ్యా మీరు జైలుకి వస్తున్నారు వెళుతున్నారు కదా, మీ ద్వారా అనేక మంది ఖైదీల్లో ఒక మార్పు చూస్తున్నాం. మేము కూడా వాళ్ళని మార్చలేం, కానీ మీరు ఎట్లా వాళ్ళని మారుస్తున్నారో
మేము చాలా ఆశ్చర్యపోతున్నాం అని చెప్పి, మీ మీద ఉన్న నమ్మకంతో నేను మిమ్మల్ని అక్కడికి పంపిస్తున్నా. మీరు ప్రతి ఆదివారం వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, కౌన్సిలింగ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, మీ వాక్యాలు చెప్తారు, వాళ్ళ జీవితాల్లో మార్పు కనపడాలి మాకు అని చెప్పారు. అప్పుడు నేను చెప్పానయ్యా, నేను నిమిత్త మాత్రుడిని, నా వల్ల ఏం కాదు, కానీ దేవునికి సాధ్యం, అది తప్పకుండా నా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఆదివారం వాళ్ళ దగ్గరికి వెళ్తే, వాళ్ళు నా చేతిలో బైబిల్ చూసి నన్ను చూసి, ఈయనేదో నీతులు చెప్పడానికి వచ్చాడురా మనకి అని నా వైపు చూడకుండా, నా పలకరింపుని, నా మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళ వ్యాపకంలో వాళ్ళు ఉన్నారు. అయినా సరే నేనే కొన్ని మాటలు చెప్పి, బాబు మీకోసం ప్రార్థన చేస్తాను, దేవుడు మీకు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండండి అని చెప్తూ వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఇలాగ జరుగుతూ ఉండగా హైకోర్టులో కేసు కొట్టేశారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఇంక సుప్రీంకోర్టు కూడా కేసు కొట్టేస్తే మనకు చావు ఖాయం, ఏ క్షణాన్ని ఉరి తీసేస్తారు అని వాళ్ళకి అర్థమైపోయింది. కొంత పశ్చాత్తాపం వచ్చింది, మన చావు దగ్గర పడుతుందని. ఈలోగా నేను చెప్తున్న వాక్యాలు బాగా విని ఒకటి జీవితంలో మార్పు వచ్చింది. రెండో వాడితో అన్నాడు, రేయ్ మనం ఏమైనా డబ్బులు ఇస్తున్నామా, మనం ఏమైనా పెడుతున్నామా, ఆయన వస్తుంటే ఎంత దీనుడిగా వచ్చి ఎంత ప్రేమగా నాయన బాబు అని పిలుస్తున్నాడు. మనల్ని చూడటానికి వచ్చిన వాళ్ళు మన ముఖం మీద ఉమ్మూసి తిట్టి వెళ్ళిపోతున్నారు. దుర్మార్గులారా 26 మంది చచ్చిపోయారు మీ వల్లని. కానీ ఆయన ఏ రోజు మనల్ని దూషించలేదు, శపించలేదు. ఎందుకో నాకు ఆయన మాటలు వినాలనిపిస్తుంది అని ఒక ఆదివారం నా కోసం ఎదురు చూస్తున్నాడు. సరే నన్ను చూసి వందనాలు చెప్పాడు, అమ్మాయి అనుకున్నా. ఇంకా అక్కడి నుంచి వాక్యం వింటున్నాడు, ప్రార్థన చేస్తున్నాం. ఇలాగన ఒక 6 నెలల తర్వాత రెండోవాడు మారాడు. వాడు కూడా వాక్యానికి విధేయుడై ఇద్దరు కలిసి కూర్చుంటున్నారు. ఇలాగున రోజులు గడుస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఉరిశిక్ష పడిపోయింది. ఆదివారం నేను వెళ్ళగానే బోర్ నన్ను చూసి ఏడుస్తున్నారు. ఏం జరిగిందమ్మా అన్న. మీకు తెలియదా అండి అన్నారు. ఏంటి బాబు నాకు తెలియదు, ఏం జరిగింది, మీరు పేపర్ చూడలేదా అన్నారు. నేను పేపర్ చూసే అలవాటు లేదమ్మా. అయ్యా మాకు ఉరిశిక్ష పడిపోయింది, సుప్రీంకోర్టులో మాకు ఉరిశిక్ష పడిపోయిందని బిగ్గరగా దుఃఖంతో ఏడుస్తుంటే అన్నాను, మీరెందుకు చచ్చిపోతారే, మీరు చావరన్నా. వాళ్ళకి ప్రాణం లేచి వచ్చింది. ఏంటి మేము చావండి, మీకు ఎలా తెలుసండి, అదండి ఇదండి అంటున్నారు. మేము చావమని ఎవరు చెప్పారండి అన్నారు. అప్పుడు నేను దేవుడు చెప్పాడయ్యా, మీరైతే చావరు, ఆ మాట దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడండి, ఎక్కడ చెప్పాడండి, ఎలా చెప్పాడండి అంటున్నారు. మీరు పుట్టకముందే చెప్పాడు మీ గురించి, తీయండి బైబిల్ అన్నా. అప్పటికే వాళ్ళకి బైబిల్ ఇచ్చాను, చదువుతున్నారు. బైబిల్ తీయమని తీశారు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం తీయండమా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం మీరు చదవలేరు, కష్టం, నేను చదువుతాను. యెహెజ్కేలు గ్రంథము, కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వల్ల నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వల్ల నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలారా, మనసు తిరుపుకోండి, మారు మనసు పొందండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిరుపుకోండి, మీరెందుకు మరణము నొందుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అని చాలా విపులంగా వాళ్ళకి వివరిస్తున్నా. వాళ్ళు కళ్ళల్లోంచి నీళ్లు తిరిగిపోతున్నాయి. నా జీవము తోడు, అవసరమైతే నేను చనిపోతా మీకోసం, కానీ మీరెందుకు మరణం నొందుతారు. అయినా దుర్మార్గుడు చనిపోవడం నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం కాదు అంటున్నాడు దేవుడు. మీరు చెప్పండి అన్న. అయ్యా దుర్మార్గులు మేమేనండి అని ఏడుస్తున్నారు. అప్పుడు చెప్పాను,
మీరే అని ఒప్పుకుంటే మీరు చనిపోవడం దేవుడు ఇష్టపడ్డాడు. అవసరమైతే మీకోసం చనిపోతానంటున్నాడు ఆయన. మీరెందుకు చచ్చిపోతారంటున్నాడు ఆయన అని దాన్ని వివరంగా వివరించినప్పుడు అందులో ఒక అతను అంటాడు, అయ్యా అయితే మాకు మరణం లేదా, మేము చచ్చిపోమా, మాకు ఉరి తీయరా అని అడుగుతున్నారు. అప్పుడు నేను అన్నాను, మీరు చావరయ్యా. అది ఎలాగండి అన్నాడు. అది ఎలాగండి, మేము చావమా, అది ఎలాగా అన్నాడు. అప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, బాగా వినండి. ఒక తండ్రి తన చిన్నబ్బాయిని తీసుకుని తన కాంపౌండ్లో తిరుగుతూ ఉంటే మామిడి చెట్టు మీద పెద్ద తేనె పట్టు కనపడింది. వాళ్ళ నాన్నగారు చూసన్నారు, రే తేనె పట్టురా, మనం ఇటు వెళ్ళకూడదు, మా ఈగలు కొడతాయి, లోపలికి వెళ్ళిపోదాం రా అని ఆ పిల్లోడు లోపలికి తీసుకెళ్ళిపోయాట. తీసుకెళ్ళిపోతే ఆ పిల్లోడు అనుకుంటున్నాడు, మా నాన్నకి ఈగలంటే ఎంత భయమా ఏంటి, ఈగలకు భయపడిపోతున్నాడు ఏంటి మా నాన్న అని ఆడు ఇన్ని రాళ్ళు పట్టుకెళ్ళి ఆ తేనె పట్టుకేసి కొడుతున్నాడట. కొడుతుంటే తేనె పట్టు మీద ఉన్న ఈగలన్నీ కూడా ఎవరబ్బా ఇలా రాళ్ళు వేస్తున్నారు అని ఓర్చుకుంటున్నాయి. ఇక ఓర్పు తగ్గిపోయింది ఈగలకి. ఆడెవడో ఆడు సంగతి చూసేద్దాం రండి అని ఆ ఈగలన్నీ పొలోమని వచ్చేస్తుంటే అప్పుడు వీడు భయపడిపోయి ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు బాబాయ్ అని తలుపేశారు. వాళ్ళు అమ్మో అమ్మో అని చెప్పి పక్కింటికి వెళ్ళాడు. వాళ్ళు కూడా బాబాయ్ ఇంట్లో వెళ్ళిపో అని బయటికి గెండిశారు. ఇంకా అనుకున్నాడు, ఇంకా ఈ సమయంలో మా నాన్న తప్ప నన్ను కాపాడేవాడు ఇంకెవడు లేడని నాన్న నాన్న అని పరిగెత్తుకుంటా ఇంట్లోకి వస్తున్నాడు. అప్పుడే వాళ్ళ నాన్నగారు బావి దగ్గర స్నానం చేస్తున్నాడు, చిన్న టవల్ కట్టుకుని. ఎప్పుడైతే పిల్లవాడు అలాగని పరిగెత్తుకుంటూ వస్తున్నాడో, వెనక ఈగలు వస్తున్నాయో, ఈ తండ్రి ఒక లావుగా ఉన్నాడు, పిల్లవాడిని ఇలా ఒంటితో కప్పేశాడు. కప్పేసి కింద కూర్చునిపోయాడు. అప్పుడు ఈగలు అనుకున్నాయి కదా, ఈయన్ని ఎవరో దాశారు, ఈడే ఉంటాడు అని చెప్పి ఆ తండ్రిని ఈ నోసడ దగ్గర నుంచి వీపి మొత్తం అంతా కుట్టేసి ఒక్కొక్క ఈగ మొత్తం వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా వెళ్ళిపోతూ ఉంటే అన్ని ఈగలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాడు శుభ్రం నిద్రపోతున్నాడట. వాళ్ళ నాన్న రే లేరా అనగానే ఉలిక్కి పడేసి వాళ్ళ నాన్న వంక చూసినప్పుడు వాడు అంటాడు కదా, నాన్న ఇందాక ఎంత అందంగా ఉన్నావు నువ్వు, ఏంటి ముఖం ఏంటి అలా కందిపోయింది, ఏంటి గొప్పలుగా ఉంది, అమ్మో ఈపు కూడా అలాగే ఉంది, అమ్మో చేతులు కూడా అలాగే ఉన్నాయి, అయ్యి బాబు నన్ను కూడా కుట్టేస్తాయని ఏడుస్తున్నాడట. అప్పుడు తండ్రి అన్నాడు, నన్ను కుట్టిన ఈగలు నిన్ను కుట్టవరా ఏంటి, నిన్ను కుట్టిన ఈగలు నన్ను కుట్టవా, ఎందుకు కుట్టవు నాన్న అన్నాడట. వాటి ముళ్ళన్నీ నా శరీరంలో విరిగిపోయినాయి. చెప్పలు కొట్టండి ఇప్పుడు. ఇలాంటి వాటిని కొట్టాలి టప్పట్లు. ఆ ముళ్ళన్నీ ఏమైపోయినాయి, నా శరీరంలో విరిగిపోయినాయి. ఈగలైతే ఉన్నాయి కానీ వాటికి ఏం లేవు, ముళ్ళు లేవు. అలాగనే మనిషి చేయవద్దన్న పాపం చేసి మరణం తెచ్చుకున్నాడు. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఇప్పుడు ఈ మరణం అనేది ఒక మనిషిని తరుముతుంది. ఎక్కడికి పోవాలో తెలియక రోమాపత్రిక 7:24 అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును అని కేకలు వేసుకుంటూ తిరుగుతున్నాడు. మరణం నుంచి తప్పించుకున్నాడు ఎవడైనా ఉన్నాడండి? అయితే దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మైక నియమము పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించను, తప్పించను. కాబట్టి మరణము తరుముతున్న మానవుడు మరణము నుంచి తప్పించగలిగిన దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు మరణము ఆయన దగ్గరికి రాలేకపోతుంది. ఎందుకని? సిలువలో మరణాన్ని విరిచేశాడు. మరణపు ముళ్ళు యేసయ్యలో విరిగిపోయింది కనుక మనము కాపాడబడ్డాం. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివానిగా
మనుషులు చూడనలేని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించేవాడిగా మారిపోయాడు ఆయన. ఆయన మొట్టమొదటి చూస్తే ఎలాగున్నాడు? ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఆయన గుర్తింపదగిన సౌందర్యుడు, అతి మనోహరుడు. కానీ మనం చేసిన పాపాన్ని బట్టి మనల్ని గుచ్చవలసిన మరణపు ముళ్ళు సిలువలో ప్రభువును గుచ్చింది, విరిగిపోయింది ముళ్ళు. ఇప్పుడు మరణం ఉంది కానీ ముళ్ళు లేదు. ఇప్పుడు పౌలు గారు అంటే, ఏ మరణమా, ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడే, నీ విజయం ఎక్కడ? నా ప్రభు ముళ్ళు ఇడిచేసాడు, రా చేస్తాను, రా చెప్తాను నీ సంగతి అంటే మరణం రాగలదా? ఏమండి, ఇప్పుడు క్రైస్తవునికి ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఎవరైనా చనిపోతే చనిపోయాడని చెప్పరు, నిద్రించాడు. నిద్రించిన వాడు లేస్తాడా లేవడా? ఏమండి, లేస్తాడు. ఈ సంగతులు వాళ్ళకి చెబుతుంటే వాళ్ళు హృదయంలో దుఃఖంతో పాటు సంతోషం వచ్చి, అయ్యా మరి ఎవరు చనిపోవడం దేవునికి ఇష్టం అండి అని అడిగారు. అప్పుడు చెప్పాను, యెహోవా భక్తుల మరణము, భక్తులు చనిపోతే దేవునికి ఇష్టమయ్యా, దుష్టులు చనిపోతే మాత్రం దేవుడు తట్టుకోలేడు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పకుండానే మోకాళ్ళ మీద లేచిపోయి వచ్చి రాని ప్రార్థన, పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు. ప్రభువా, మేము చేసిన పాపాన్ని బట్టి ఇంతమంది చావుకు కారకులం అయ్యావయ్యా, మాలాంటి దుర్మార్గులకి నీ యొద్ద క్షమాపణ ఉంటే మాకు ప్రసాదించి ప్రభువా అని ఏడుస్తుంటే ఆ దగ్గరలో ఉన్న కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ, ఏంటి అలా ఏడుస్తున్నారు ఏంటియా? అప్పుడు చెప్పాను, అది ఏడుపు కాదు నాయన, అది పశ్చాత్తాపం. వాళ్ళ పాపం విషయమై వాళ్ళు పశ్చాత్తాపంతో దేవుని దగ్గర వేడుకుంటున్నారు క్షమాపణ కోసం అన్నప్పుడు వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. సరే, వాళ్ళ జీవితంలో పాపపు ఒప్పుకోలేయింది, రోజులు గడుస్తున్నాయి. ఈలోగా ఇద్దరి ఖైదీల యొక్క బంధువులు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మా పిల్లలు నేర చరిత్ర కలిగిన వారు కాదు, ఇదే మొదటి నేరం కనుక ఉరిశిక్ష తప్పించండి అయ్యా, జీవితకాలపు శిక్ష వేయండి అయ్యా అంటే ఆనాడు గౌరవ రాష్ట్రపతి గారు శంకరదయాళ శర్మ గారు అస్సలు ఒప్పుకోలేదు. ఒకళ్ళ ఇద్దరు 26 మంది నిర్దాక్షిణ్యంగా చనిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమించే అవకాశం లేదని ఆయన సంతకం పెట్టి ముద్రేసి ఆర్డర్స్ రాజమండ్రి జైలుకి పంపించాడు, ఉరి తీసేయమని. ఆర్డర్స్ రాజమండ్రి జైలుకి వచ్చేసినాయి. ఇప్పుడు ఐజీలు, డిఐజీలు, సూపరింటెండెంట్ గారు, సబ్ కలెక్టర్ గారు, మేజిస్ట్రేట్, మెడికల్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కమిటీగా కూర్చుని, పూర్వకాలం అంటే 20 సంవత్సరాల క్రితం ఎలాంటి మోనార్కులైనా సరే మెడ ఉంచి ఉరి తీసేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళని ఉరి తీయటం మన వల్ల కాదు, ఎలా చేయాలి, వీళ్ళు ఉరికమ్మ దగ్గరికి వస్తారా, తల ఉంచుతారా అని తర్జన భర్జన పడుతున్నప్పుడు సూపరింటెండెంట్ గారు చెప్పారయ్యా, మనం రాజమండ్రిలో ఒక మాస్టర్ గారిని నియమించాం, ఆయన వారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కూడా వాళ్ళ జీవితంలో చాలా గొప్ప మార్పు చూశాను నేను, కాబట్టి ఈ సమయంలో మనం ఆయన పిలిపిద్దామని నన్ను పిలిపించారు. నేను డిఐజీ గారు బంగ్లాకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూర్చున్నారు, నన్ను కూడా కూర్చోబెట్టి అడిగారయ్యా, ఎంతకాలం నుంచి ఈ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్తున్నారు? అయ్యా, సుమారుగా ఒక 3 సంవత్సరాల పైనుంచి వెళ్తున్నాను. ఏంటి వాళ్ళలో మార్పు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, అయ్యా అప్పుడు చాలా దుర్మార్గంగా రెబల్స్గా ఉన్నారు, తిరుగుబాటు చేసేవారు, మాట వినేవారు కాదు, ఇప్పుడైతే ఆదివారం నేను మానేస్తే తల్లడిల్లిపోతారు నా కోసం, కనుక సాధువుగా మారిపోయారు, వాళ్ళు చేసింది నేరమని ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నారు. ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు నన్ను చాలా అభినందించి, చాలా సంతోషం, ఈ మాటల కోసం మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పి అప్పుడు చెప్పారు వాళ్ళిద్దరికి కూడా, ఈరోజు లక్షవారం, రేపు శుక్రవారం, శనివారం ఉదయం 5 గంటలకల్లా ఉరి తీయమని మాకు రాష్ట్రపతి ఆర్డర్స్ పంపించారు. కనుక ఈ విషయం మేము వాళ్ళకి చేరవేయాలి, ఒకేసారి చెప్పకుండా నిదానంగా చెప్పాలి, కాబట్టి మీరు సూపరింటెండెంట్ గారు వెళ్ళి వాళ్ళతో చెప్పండి అన్నప్పుడు మీ ఇద్దరం బయలుదేరాం.
కానీ మార్గ మధ్యంలో నా మనసు ఒప్పుకోవట్లేదు. నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళదు. అప్పుడు సూపరింటెండెంట్ గారు చెప్పాను, అయ్యా మన ఇద్దరం ఒకేసారి వెళితే వాళ్ళు మానవ మాతృలు, చుండూరులో ఎవరికి ఊరి తీశారు, కారంచేడులో ఎవరికి ఊరి తీశారు అని ఇప్పటికే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళకి గుర్తొస్తే మీ పక్కన ఉన్నందుకు నాకు కూడా ఆ మాటలు వర్తిస్తాయి, కాబట్టి ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వెళ్తానని చెప్పా. ఆయన అధికారి కాబట్టి వెళ్ళి చూచాయిగా మరి కొంత అర్థమై కొంత అర్థమైనట్టుగా, మరి మీ బంధువులను కూడా తెచ్చుకోండి, ఎప్పుడైనా మీకు ఊరికి తీయచ్చు, మీ బంధువుల పేర్లు ఇస్తే మేము టెలిగ్రామ్స్ ఇచ్చి రప్పిస్తాం, అప్పుడు ఫోన్ లేవు కాబట్టి. ఇట్లా చెప్తా ఉంటే వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చింది. సరే ఒక గంట పోయిన తర్వాత ఆయన వచ్చాడు. ఒక గంట పోయాక నేను వెళ్ళా. నేను వెళ్ళడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే ఆదివారం వచ్చే పాస్టర్ గారు ఏంటి వాళ్ళ లక్షవారం ఈయన వస్తున్నాడు ఏంటి అంటే జరగకూడదు ఏదో జరిగిపోతుందన్నమాట అని వాళ్ళకి అర్థమైపోయింది. నన్ను చూసి బోర్ని ఏడు చేస్తున్నారు. నాకు కూడా దుఃఖం ఆగట్లేదు. సరే వాళ్ళ సెల్లోంచి వాళ్ళ తల మీద చేపెట్టి చెప్పాను, చలపతి, విజయవర్ధన్, చావు ఎవరికి కొత్త, పుట్టినవాడు గెట్టుకు తప్పదు, అందరూ వెళ్ళిపోవాలి, మన ముత్తాతలు వెళ్ళిపోయారు, తండ్రులు వెళ్ళిపోయారు, అయితే మీరు ముందు వెళ్తున్నారు, నేను వెనకాల వస్తా, ఇదే పిలుపు నాకు వస్తే నేను ముందు ఉంటాను అని ఇలాంటి ధైర్యం కలిగించే మాటలు చెప్తూ వాళ్ళని కింద పడిపోయిన వాడిని కూర్చోబెట్టా. కూర్చున్నాక ప్రార్థన చేసాక వాక్యం చెప్తున్నా, వాక్యం అయిపోయాక పాటలు పాడిస్తున్నా. ఇది ఉదయం 11 గంటలకు కూర్చుని నేను సాయంత్రం 4 గంటల వరకు నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు. అమ్మయ్య ఒక రోజు గడిచిందిరా బాబు అనుకున్నారు అధికారులు. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి క్షణం న్యూస్ వెళ్ళిపోతుంది ఆఫీసర్ల దగ్గరికి. ఏమని, మాస్టర్ గారు వెళ్ళినప్పుడు కింద పడి ఏడుస్తున్నారు, ఒక గంట తర్వాత కూర్చున్నారు, మాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఏకీభవించారు, తర్వాత ఆయన పాటలు పాడుతుంటే వాళ్ళు పాడారు. ఇదంతా అక్కడికి వెళ్ళిపోతుంటే అమ్మయ్య ఒక పగలు గడిచిపోయిందని అనుకున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు నన్ను బయటికి రమ్మంటారు, ఎందుకంటే లాకప్ చేసేస్తారు. 5 గంటలకు నేను బయటకు వస్తుంటే ఒకడు అంటాడు, అయ్యా మరి మేము ఈ రాత్రి ఉపవాసం ఉంటామండి అంటున్నాడు. అరే ఈ మాట నీకు ఎందుకు వచ్చిందని అనుకున్నాను మనసులో. ఎందుకమ్మా ఉపవాసం అన్నా, మీరు ఎన్నోసార్లు చెప్పారు కదా ఉపవాసం చేసిన వాళ్ళ దేవుడు మనసు మారిపోద్దని, కాబట్టి మేము ఉపవాసం ఉండి రాత్రి అంతా మా పాపాలు ఒప్పుకుంటాం అన్నారు. చాలా మంచిది నాయన, కానీ మరి మీరు ఉపవాసం ఉంటాం నా చేతిలో లేదు, నేను మళ్ళీ బయటికి వెళ్ళి అధికారులతో మాట్లాడితే మెడికల్ సూపరింటెండెంట్ గారు ఈ రాత్రి అయితే ఉపవాసం ఉండొచ్చమ్మా, రేపు ఉండకూడదు అన్నాడు. గబగబా మళ్ళీ వచ్చి చెప్పారు, బాబు ఈ రాత్రి ఉండొచ్చట, మీరు ఉపవాసం రేపు ఉండకూడదు అంటే అలాగేనయ్యా అని ఆ రాత్రి అంతా ఉపవాస ప్రార్థనలో బాగా కన్నీరు కార్చారట. ఉదయం నేను వెళ్ళేటప్పటికి వాళ్ళ ముఖాలు తేటగా ఉన్నాయి. నాకే సంతోషం అయిపోయింది. నున్నగా గడ్డం గీసుకుని ఉన్నారు, ముఖాల్లో చావు కళ పోయింది, జీవపు కళ వచ్చేసింది. అప్పుడు నేను చాలా సంతోషించి, అబ్బాయి మీ ముఖాలు చాలా బాగున్నాయరా, నిన్నట్లా లేవు అంటే, ఇక రాత్రి అంతా ఏడ్చామయ్యా, కన్నీరు కార్చామయ్యా, మేము చేసిన దుర్మార్గ పని వల్ల ఎంతమంది ఏడ్చాం అని చెప్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది. సరే 11 గంటలు శుక్రవారం మార్నింగ్ 11 గంటలకి లోపలికి వెళ్ళాను. మళ్ళీ అంటున్నారు వాళ్ళు, అయ్యగారండి మరి మేము యేసు ప్రభువుని నమ్ముకున్న బాప్తిసం పొందాలి కదండి, మరి మాకు బాప్తిసం ఎవరా అంటున్నారు. అమ్మ బాబాయ్ జైల్లో ఇవ్వకూడదురా బాబు బాప్తిసం, ఎవరో ఒప్పుకోదు, రూల్ ఒప్పుకోదు. ఎవరికైనా బాప్తిసం ఇవ్వాలంటే జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చాక మీటింగ్ పెట్టి ఊరేగింపుతో బాప్తిసం ఇస్తాను తప్ప ఇక్కడ మీకు ఇవ్వకూడదమ్మా అన్న. అందులో తెలివైనవాడు ఒకడున్నాడు, ఆడంటాడు, ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి ఆఖరి కోరిక ఉంటుంది కదండి అయ్యగారు, ఆ కోరిక మాదేం చెప్పండి అంటున్నాడు. ఊరి భలే ఉందరా ఇది అనుకున్నా. సరే మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళా. పాస్టర్ గారు ఏంటంటే మళ్ళీ వచ్చారేంటి బాబు అంటున్నారు వాళ్ళు. అప్పుడు అన్నాను, అయ్యా మరి వాళ్ళిద్దరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారండి, దేవుని దగ్గర ఏడ్చారు, పశ్చాత్తాపడ్డారు. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఒక నీతి ఉంటుంది, ఆ నీతి ఏంటంటే బాప్తిసం పొందాలి. బాప్తిస్మా అంటే ఏంటి అన్నారు వాళ్ళు.
దొరికిందిరా అవకాశం అని చెప్పి వాళ్ళకి సువార్త చెప్పేసేటప్పటికి పాత జీవితాన్ని పాతిపెట్టేసి తిరిగి కొత్త వ్యక్తిగా లేవటమే బాప్తిసం అండి. ఆ ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి నవీన స్వభావం ధరించుకొని నూతన సృష్టికి వాళ్ళు లేస్తారు అంటే ఆ మాటలు వాళ్ళకి నచ్చి, సరే ఆఖరి కోరిక కాబట్టి మేము ఇస్తున్నాం పర్మిషన్ అన్నారు. దేవునికి స్తోత్రం వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేది. అప్పుడు వాళ్ళు నన్ను చూసి, అయ్యా ఏమన్నారంటే, అబ్బాయి బాప్తిసం ఇచ్చామన్నారా అన్నా. అయితే ఎప్పుడు ఇస్తున్నారండి అన్నాడు. ఇప్పుడే 12 గంటలకు ఇచ్చేస్తా అన్నా. మళ్ళీ అంటాడు, అయ్యగారండి సిలువలో దొంగను క్షమించాడు కదా యేసుప్రభు వారు, అది ఎన్ని గంటలకండి అంటాడు. ఆ గొడవ నీకెందుకురా బాబు, బాప్తిసం ఇచ్చేయమన్నారు, ఇది మంచి అవకాశం అంటే అంటాడు. ఇవాళ గుడ్ ఫ్రైడే కదండి, యేసుప్రభు సిలువలో దొంగను క్షమించిన ఆ టైంకి ఇవ్వండి మాకు బాప్తిసం అన్నాడు. ఆ రోజు గుడ్ ఫ్రైడే వచ్చింది చూడండి, వాళ్ళ అదృష్టం. సరే నాకు కూడా సంతోషమై 2-3 మధ్యలో బాప్తిసం ఇచ్చేస్తాను మీకు అన్నా. అని మళ్ళీ అధికారులు జరిగేలయ్యా కొంచెం టైం ఏముండయా 2:30కి అలా ఇచ్చేస్తానంటే వాళ్ళు కూడా పోన్లే ఆఖరి కోరిక కదా అన్నారు. 2:30కి బాప్తిసం ఏర్పాట్లు చేశాం. ఆ ఇద్దరిని బాప్తిసం దగ్గర తీసుకొస్తున్నారు. ఒక పక్కన పోలీసు సిబ్బంది, మరొక పక్కన తల్లిదండ్రులు మాత్రమే లోపలికి పర్మిషన్ ఇచ్చారు. 2:30కి బాప్తిసం ఇచ్చిన తర్వాత నాకెందుకో ప్రేరేపణ కలిగి, ఒరే ఇద్దరు సాక్ష్యం చెప్పండి రా అన్న. ఒకడమ్మ నేను చెప్పలేను బాబు అన్నాడు. అసలోడు మాత్రం చెప్పాడు. వాడన్నాడు, అయ్యా మేము ఈ నేరం చేసింది పగతో కక్షతో కాదు, దురాశ మాలోకి వచ్చింది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి తీసుకొచ్చింది మమ్మల్ని. కాబట్టి ఈ శిక్ష మాకు న్యాయమే. అయితే మేము పుట్టి ఎవరికీ మేలు చేయలేదు, కనీసం చనిపోతేనే మేలు చేసి చనిపోదామని మా ఇద్దరు నేత్రాలు తీసి నేత్రాలు లేని వారికి దానం చేయమని రాసి ఇచ్చేసాం. కాబట్టి 2 కళ్ళు లేకుండా, 2 కళ్ళు ఉండి నరకానికి పోయే కంటే 2 కళ్ళు లేకుండా పరలోకి వెళ్ళిపోతే అక్కడ దేవుడు కొత్త నేత్రాలు ఇస్తాడు, మాకు దేవుడిని చూసే నేత్రాలు ఇస్తాడు. కనుక మేము పరలోకానికి సిద్ధపడుతున్నాం అని చెప్పాడు. చాలా సంతోషించారు అధికారులు. ఇక టైం అయిపోయింది. 5 గంటల వరకు నన్ను ఉంచారు, మిగిలిన అందరినీ బయటకు పంపించారు. ఇక చివరి రాత్రి అది, తెల్లవారితే శనివారం 5 గంటలకు ఉరి తీసేయాలి. ఇక బయటకు వచ్చాను. బయటకు విలేకరులు అందరూ నన్ను చుట్టుముట్టేశారు. ఏంటంటే మీరు బాప్తిసం ఇచ్చారంటే, బాప్తిసం ఎందుకు ఇచ్చారు, బాప్తిసం అంటే ఏంటి, ఈ వివరాలు అన్నీ అడుగుతుంటే వాళ్ళకి చెప్తున్నాను. నేను అన్ని పేపర్లో నా పేరు వచ్చేసింది. సరే ఇక 5 గంటలకు నన్ను బయటకు పంపించేశారు. బయటకు వచ్చిన గంటకి మళ్ళీ కబురు వచ్చింది నాకు. ఏంట్రా బాబు అని మళ్ళీ లోపలికి వెళ్తే అన్నారు, అయ్యా ఉరికమ్మం దగ్గర ఆఖరి ప్రార్థన మీరే చేయాలట, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకండి అంటున్నారు. నేను ఎక్కడికి వెళ్తాను, తెల్లాలి ఇక్కడ ఉంటాను నేను. ఇక రాత్రి ఇద్దరు నేత్రాలు తీసుకోవటానికి విశాఖపట్నం నుంచి జ్యోతి ఐ సంస్థ వారు వాళ్ళ పరికరాలతో సిబ్బందితో వచ్చేశారు రాత్రికే. ఈ 2 డెడ్ బాడీస్ని తీసుకెళ్ళడానికి గుంటూరుకి ఒక లారీ కిరాయికి లారీ వచ్చేసింది. ఇక తెల్లవారితే ఉరిశిక్ష పడ్డ వాళ్ళని చూడాలి అని జనం అందరూ రాత్రి నుంచే కాపలా అక్కడ. ఇక 3 గంటలకి లేపి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి ఉరికమ్మం దగ్గరికి తీసుకెళ్తారు. కరెక్ట్గా 5 గంటలకల్లా ఉరి అయిపోవాలన్నమాట. ఉరి అయిపోయి వాళ్ళని బయటకు తెచ్చాక అప్పుడు జైల్లో ఉన్న ఖైదీలందరినీ లాకప్ తీస్తారన్నమాట. సరే ఇక 3 గంటలకి వాడిని లేపి సిద్ధపరచడానికి అధికారులందరూ కూడా వాడి సెల్ దగ్గరికి వెళ్ళారు. ఒకడు మోకాళ్ళ మీద మూలుగుతూ ఉన్నాడు, మరొకడు ఉత్తరాలు రాస్తున్నాడు. అందులో నాకు ఒక ఉత్తరం రాశాడు. ఆత్మీయ తండ్రి గారు, చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
మరణానికి సిద్ధమైన మమ్మల్ని జీవానికి పంపిస్తున్నారు, మీరు రుణం తీర్చుకోలేని చాలా అద్భుతమైన లెటర్ రాశాడు. ఈ సమయంలో 3 గంటలకు వెళ్ళి అక్కడ నిలబడేటప్పటికి అర్ధరాత్రి సూర్యుడు ప్రకాశించినట్లుగా అద్భుతమైన వార్త ఏంటంటే ఉరి శిక్ష ఆపబడింది. కొట్టండి చప్పట్లు. ఉరి శిక్ష ఆపబడిందని ఢిల్లీ నుంచి వచ్చింది వార్త. అధికారులు తల్లడిల్లిపోయారు. ఇది ఏంటి, ఫేకా నిజమా ఏంటి వార్త? నిజమే, ఉరి శిక్ష కొట్టివేయబడింది, జీవిత కాలపు శిక్ష విధించబడింది అని. అసలు అధికారులు నమ్మలేకపోయారు. ఈ సమయంలో ఈ వార్త రావటం ఎంత అద్భుతం అండి. ఇక తెల్లవారితే పేపర్లో నిండుగా రాసేద్దామని చెప్పి విలేకరులు కూర్చున్నారు, కానీ రాయటానికి ఏం లేదు. ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్, అది పేపర్ కూడా రాయటానికి వార్తలు లేవు. ఇక నేను బయటికి రాగానే అందరూ నన్ను చుట్టుముట్టారు. తెల్లవారితే, అయ్యా ఏంటి అద్భుతం, ఏంటి ఆశ్చర్యం. అప్పుడు ఒకటే చెప్పాను నేను, ఇది దేవుని కార్యం తప్ప మానవుని కార్యం కాదన్నా. ఏంటో తెలుసా అది? భూమి ఆకాశాలు గతించిన నా మాటలు గతించవు. దేవుడు చెప్తున్నాడు, భూమి ఆకాశాలు గతించిన నా మాటలు గతించు. ఏ మాటలు అవి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికైతే శిక్ష అన్నాడు. దేవుని బిడ్డారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు. అర్థమైందా? ఆయన వెంబడించువాడు మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, రాడికల్స్ మారుతున్నారు, నక్సలైట్లు మారుతున్నారు, కానీ వేషధారులాగే ఉంటున్నారు. ఏమండి, సముద్రంలో రాళ్ళు ఉంటాయి తెలుసా మీకు? విశాఖపట్నం వెళ్తే సముద్రంలో రాళ్ళు ఉంటాయి. వెళ్ళే కెరటానికి వచ్చే నానిపోతూ ఉంటాయి ఆ రాళ్ళు. కానీ పగల కొడితే ఒక్క సొక్క నీళ్ళు ఉండవు. ఈనాడు క్రైస్తవులు వాక్యంలో నానిపోతున్నారు, కానీ లోపల ఒక్క మాట వాక్యం ఉండలేదు. కనుక ఎప్పుడైతే ఆ ఇద్దరు శిక్ష కొట్టివేయబడిందో, చిన్న చిన్న నేరస్తులు ఎగిరి గొంతేశారు. ఒరే, దేవుడు అంత పెద్ద నేరస్తులను క్షమించాడు, మనల్ని ఇంకా తొందరగా క్షమిస్తాడని చెప్పాడు. కన్నీరు కార్చి దేవుని పాదాల దగ్గర ఏడ్చి అనేక మంది రక్షణ పొందారు. కనుక ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇంత వ్యయ ప్రసాలకు మరి ఇంత ఏర్పాట్లు చేసి మీటింగ్స్ పెట్టారంటే మరి మీ జీవితాలకి ఎంత గొప్ప మేలు దేవుడు సిద్ధపరిచాడో. ఈ సభల ద్వారా మీరు రక్షణ పొందండి. రక్షణ పొందినవారు రక్షణలో ఎదగండి. రక్షణలో ఎదుగుతున్న వారు దేవుని రాకడకు రాజ్యానికి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.